ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆ డిస్క్ అరుగుదలలో వల్లే మనకి మెడ నొప్పి కానీ, చేతుల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ దాని యొక్క ఎఫెక్టే అనుకోవాలా? సో డిస్క్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ అవసరం లేదు, చిన్నగానే ఉంది అని చెప్పినప్పుడు ఈ నడుం భాగం, వెన్నుముక భాగం స్టిఫ్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది, అసలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కుదరట్లేదు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. డిస్క్ ప్రాబ్లంలో అది కూడా ఒక మేనిఫెస్టేషనేనా? అది వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. కానీ అది యూజువల్లీ జాయింట్ ప్రాబ్లం. చాలా మంది పెద్దవాళ్ళు ఇదే ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు పాపం, నడు నొప్పి అని. డిస్క్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనకి ఓన్లీ నడుములోనే ఉందా? హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు నాతో పాటు డాక్టర్ రమేష్ గారు ఉన్నారు, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఫ్రమ్ కామినేని హాస్పిటల్స్, మినిమల్ యాక్సెస్ టు బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ మనతో ఉన్నారు. చాలా కామన్గా అందరూ బాధపడే ప్రాబ్లం డిస్క్ అరిగిపోయిందని మనం వింటూ ఉంటాం కదా. అసలు ఈ డిస్క్లు అంటే ఏంటి, ఇవి అరుగుదల ఏంటి, దానికి సర్జరీలు ఏంటి, ఆ నొప్పులు ఎలా ఉంటాయి, అన్నీ ఒకసారి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో రమేష్ గారు, గుడ్ టు సీ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, చాలా కామన్గా ఒక ఏజ్ దాటిన వెంటనే డిస్క్లు అరిగిపోయాయని డాక్టర్ చెప్తున్నారు అన్నది వింటూ ఉంటాం పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఈ డిస్క్లు అనేవి ఏంటి సార్, అసలు అవి అరగడాలు ఏంటి, వాటి యొక్క ఆ రెగ్యులర్ భాషలో చాలా ఈజీగా చెప్పేస్తాం కానీ వాళ్ళని చూస్తూ ఉంటే నొప్పులు బాధపడుతూ ఉంటారు. హౌ ఇస్ ఇట్ ఆల్ మేనిఫెస్టెడ్ అండ్ వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ ఇట్? ఫస్ట్ కొద్దిగా ఒక 2 minutes అసలు ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది అర్థం చేసుకుంటే తర్వాత ఈజీ. బట్ నో వన్ హ్యావ్ టైమ్ టు టెల్, నో వన్ హ్యావ్ టైమ్ టు లిజన్. ఎవ్రీవన్ హ్యావ్ ఎ బర్గర్, తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే యూ షుడ్ సీ, ఇప్పుడు మోకాలు అరిగిపోతుందా విత్ టైం, ద సేమ్ వే వెన్నుపూస కూడా అరిగిపోతుంది. యాక్చువల్లీ ఇఫ్ యూ సీ వీ హ్యావ్ ఎ మూమెంట్ హియర్, వీ హ్యావ్ ఎ మూమెంట్ హియర్, ఇక్కడ అవ్వట్లేదు బికాస్ దెర్ ఇస్ నో జాయింట్. జాయింట్ హ్యాస్ one advantages of mobility, another disadvantage of instability. ఇదంతా స్టేబుల్ ఉందో ఇదంతా స్టేబుల్ ఉండదు. బట్ ఈ మొబిలిటీ రావాలంటే దాని ఆప్షన్ లేదు. ఇక కూడా వెన్నుపూసలో కూడా ఒక్కొక్క వర్టిబ్రల్ బాడీ పెట్టి దాని మధ్యలో డిస్క్ పెడితేనే దట్స్ హౌ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ మొబిలిటీ. ఇప్పుడు ఏమైపోయింది, ఈ మొబిలిటీ వల్ల స్లోగా ఎట్లయితే నీ జాయింట్ అరిగిపోతుంది, దట్ వీ యాక్సెప్ట్, బట్ వీ డోంట్ యాక్సెప్ట్ స్పైన్. 6 months పడుకొని లేచి, యూజువల్లీ పిల్లలు 6 monthsకి లేచి కూర్చోవడం అలవాటు చేసుకుంటారు. ఇంట్లో అందరు పిల్లలు చూస్తుంటాం 6 months, 7 months, 8 months ఆ ప్యాటర్న్. అప్పటి నుంచి మళ్ళీ బెడ్ పడుకునే అంటే 70 years, 80 years బెడ్ రిడన్ అయ్యేదాకా ఈ చేయి లేకపోయినా నడుస్తుంది, వెన్నుపూస లేకపోతే నడవదు. అబ్సల్యూట్లీ. సో ఇట్ హ్యాస్ టు వర్క్ సో మచ్, జస్ట్ లైక్ అవర్ తినేదానికి ఏదన్నా ఆపచ్చు, మైండ్ అన్నా ఆపచ్చు, కళ్ళన్నా పడుకోవచ్చు, చేతులన్నా ఆపచ్చు, బట్ యువర్ ఫుడ్ రోజు చేయాల్సిన పని. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఈ వెన్నుపూసలో అది అరిగిపోవడం కామన్. యూ కెనాట్ ప్రివెంట్, యూ కెన్ ఓన్లీ డిలే, ఆర్ యూ కెన్ చాలా జాగ్రత్త చూసుకుంటే. 80 years చాలా మంది ఇండిపెండెంట్ ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు అవ్వలేదు? సో మీరు చూస్తారు రోజు పోర్టర్ 100 ఈ సూట్ కేసు ఆ సూట్ కేసు 10 పట్టుకుంటున్నాడు, హ్యాపీగా తిరుగుతున్నారు, అంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు చాలా మంది. వెస్టర్న్ కంట్రీస్లో పెద్దవాళ్ళు 70-80 years కూడా వాళ్ళు ఒక్కరే ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. When I went to Israel, 75 years female is jogging in the morning. అయినా మనం ఎప్పుడైనా చూసామా? మన దేశంలో అలాంటివన్నీ చాలా కష్టం, అక్కడక్కడ అప్పుడప్పుడు కొంతమందినే చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఇన్ లైఫ్ స్టైల్ విచ్ ఈస్ ఇన్బిల్ట్. అంటే నేను తప్పనంటే వీఆర్ వెరీ గ్రేట్ లైఫ్ స్టైల్, బట్ సమ్హౌ వీ డీవియేటెడ్. దట్స్ ఓన్లీ థింగ్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఇక్కడ ఏమైపోయిందంటే లైఫ్ స్టైల్ ఇస్ ఎ మేజర్ ఇష్యూ. ఎక్కువ ఒబేసిటీ ఉన్నా, అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా, సో స్ట్రెస్, సడన్గా ఇంటర్నేషనల్ యోగా డే వస్తే ఒక 10 మంది వస్తారు సర్జరీకి. ఎందుకు? సడన్గా అంతవరకు ఏం చేయరు, ఆ టీవీలో వాళ్ళు చేసేది చూసి కరెక్ట్గా కాలు తీసి ఇక్కడ పెడితే. సో ఇట్స్ ఆల్ అకస్టమ్ చేయాలి, స్లోగా చేయాలి. ఈవెన్ ఎవ్రీ వన్ కదా, స్కూల్కి పోవడం ఫస్ట్ కష్టం అవుతుంది, తర్వాత ఒక్కసారి యూ ఎంజాయ్ దట్, దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ. ఇక కూడా అంతే, ఫిజికల్ యాక్టివిటీ విచ్ that you cannot avoid. As we grow, we have to run, we have to get married, we have to do work, we have to financially stabilize avvali. So many things you have to do. That spine has to work, and then health daniki ivvali, adequate rest ivvali. So if you are aggressively working, పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేస్తూనే ఉంటారు. సో హౌ డు దానికి ఏం చేయాలి అంటే
చిన్నప్పుడు ఎందుకు ఉండవు డిస్క్ ప్రాబ్లమ్స్? బికాస్ you are playing, your mind is happy, you are not worried about so many things. That 8 hours where your family life or personal life, you are enjoying it. ఇప్పుడు అది లేదు కదా, వర్క్ 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 వర్క్, ఓన్లీ వర్క్. బికాస్ దే ఆర్ అంటే అలా ఊరుకపోతే ఈ ఈ ఈ ప్రపంచంలో తట్టుకోవడం కష్టం. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆ హెల్త్ ఎలా తీసుకోవాలి అంటే బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ హాఫ్ అన్ అవర్. ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ జస్ట్ వాకింగ్, దెన్ చిన్న ఏరోబిక్, దెన్ బేస్డ్ అపాన్ వాట్ ఈస్ యువర్ హ్యాబిటస్, వాట్ యూ కెన్ డూ అనేది చేయాలి. ఇది అరిగిపోతే డిస్క్ పక్కనే నరం ఉంటుంది, ఆ డిస్క్ జారి ఆ నరాన్ని ప్రెస్ చేస్తుంది. అచ్చా, అందుకని నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది. సో ఇప్పుడు ఆ డిస్క్ అరుగుదలలో వల్లే మనకి మెడ నొప్పి కానీ, చేతుల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఇవన్నీ దాని యొక్క ఎఫెక్టే అనుకోవాలా? మోస్ట్ కామన్ అది. సో ఇనీషియల్గా ఏమవుతుందంటే ఈ ఫస్ట్ వెళ్ళి సిలిండర్ ఎత్తారు, ఎవరు లేరు, యూజువలీ హస్బెండ్ తెస్తారు. ఈరోజు హస్బెండ్ లేరు, కానీ గ్యాస్ అయిపోయింది, ఆప్షన్ లేదు, యుప్పుల్ ఇంతవరకు ఎప్పుడు ఎత్తలేదు, సడన్గా యుప్పుల్ నడుములో డిస్క్ పట్టేస్తుంది. ఆ ప్రతిసారి బయటకు వచ్చి ఆపరేషన్ చేసేంత రాదు. వేర్ యూజువలీ ఓవర్ ద కౌంటర్ కొద్ది మెడిసిన్స్ పెయిన్ కిల్లర్ తీసేసుకొని వాడతారు, ఒక 2-3 days రెస్ట్ తీసుకుంటారు. సో ఇట్ స్టెబిలైజెస్ ఓవర్ ద టైమ్. ఒక 3 weeksలో యూ ఫీల్ బెటర్, అగైన్ యూ గో అండ్ వర్క్. సో ఇది ఆల్రెడీ కొద్దిగా బయటకు వచ్చింది, అది మొత్తానికి బయటకు వస్తుంది నెక్స్ట్ టైం. గాట్ ఇట్. సో డిస్క్ ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ అవసరం లేదు, చిన్నగానే ఉంది అని చెప్పినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఆ టైంలో? నాట్ టు ఎగ్జర్ట్, వెన్నుపూస మీద ప్రెషర్ లేకుండా. దేర్ సో మెనీ థింగ్స్. అంటే ఎత్తేటప్పుడు మొత్తం బరువు ఎత్తకూడదు, వంగి ఎత్తాలి. నడుము మీద ప్రెషర్ అయ్యేలా కాదు, నీ జాయింట్ వంగి అప్పుడు ఎత్తితే నడుము మీద ప్రెషర్ ఉండదు. సో మెనీ థింగ్స్ విచ్ డే అండ్ డే అవుట్లో నేర్చుకోవాలి ఎట్లా అవాయిడ్ చేయాలి అని. సో డిస్క్లో ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, అందుకని ఇనీషియల్గా ఎప్పుడైతే డిస్క్ జారిందో అప్పుడు ఓన్లీ యాక్సియల్ పెయిన్ అంటాం. అంటే ఇవి రాడిక్యులర్, అంటే అపెండిక్యులర్. వెనెవర్ యూ బాడీ హ్యాబిటస్ గురించి మాట్లాడితే సెంటర్లో ఉన్నది యాక్సియల్, చేతులకి కాళ్ళకి వి కాల్డ్ as అపెండిక్యులర్. మధ్యలో డిస్క్ జారినప్పుడు ఓన్లీ యూ గెట్ బ్యాక్ పెయిన్, యూ గెట్ నెక్ పెయిన్, ఛాతీలో నొప్పి, వెనకాల అంతే వస్తుంది అనిపిస్తుంది. ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలి. ఈ టైంలో ఏం చేస్తారు, ఓవర్ ద కౌంటర్ మందులు వాడేసి 2-3 weeksలో, ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్చర్ అయింది మ్యామ్, ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు పట్టి కడతారు, రాడ్ వేయాల్సిన అవసరం లేకపోతే సపోర్ట్ అండ్ కదలకుండా ఉండడానికి కోసం. ఇది కదలకపోతే తొందర అతుక్కుంటుంది. ఇప్పుడు వెన్నుపూసకి ఎట్లా కట్టాలి, కంప్లీట్ రెస్ట్ అంతే, ఇంకేది కట్టలేము. మీరు లేచి కూర్చున్నా అది పనిచేయడం స్టార్ట్ అయిపోతుంది. నేనేం చేయట్లేదు, కూరగాయలు కట్ చేస్తున్నా, నేను కొద్దిగా వంట చేస్తున్నాను, యూఆర్ వర్కింగ్, యూ నాట్ అండర్స్టాండ్, యూఆర్ వర్కింగ్. అబ్బాయిలు ఏమైనా లేదు సార్ ఆఫీస్ ఇక్కడ వాకబుల్ పోయి వచ్చి కూర్చొని వస్తున్నా అంతే. వెన్ యూ స్టాండ్, వెన్ యూ సిట్, స్పైన్ ఈజ్ వర్కింగ్. ఈవెన్ దో యూఆర్ నాట్ వర్కింగ్ ఫిజికల్లీ, స్పైన్ ఈజ్ వర్కింగ్. సో అందుకని మీరు అంటే మొత్తం పడుకోమన్నారు, లాజిక్ ఏంది, మొత్తం పడుకోమన్నారు, గివ్ ఇట్ రెస్ట్. కొన్ని సార్లు సార్ అసలు ఏ పని చేయకపోయినా, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు నడవడం ఒక 2 అడుగులే కాకపోయినా, ఒక బరువు ఎత్తడానికి ప్రెషర్ ఎగ్జర్ట్ చేయకపోయినా, జస్ట్ నిద్ర లేచి పొద్దున పూట లేచేసరికి మొత్తం బాడీ అంతా స్టిఫ్గా, ఎస్పెషలీ నడుం భాగం, వెన్నుముక భాగం స్టిఫ్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది. అసలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కుదరట్లేదు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. డిస్క్ ప్రాబ్లంలో అది కూడా ఒక మేనిఫెస్టేషనేనా? అది వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్, కానీ అది యూజువల్లీ జాయింట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అవుతుంది. అచ్చా. అంటే అదొక్కటే నడుములోనే అవ్వదు, చేతులు కూడా పట్టేస్తాయి, షోల్డర్ కూడా పట్టేస్తుంది, వ్రిస్ట్ కూడా పట్టేస్తుంది. వెన్ యూ వాక్, దిస్ ఈస్ కాల్డ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. సో దెర్ ఆర్ సో మెనీ జాయింట్ ప్రాబ్లమ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని, చాలా. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ అందరికీ కామన్ ఈజ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్. అచ్చా. ఇప్పుడు ఫీవర్ ఉంది, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కోవిడ్ అన్నిటికీ ఫస్ట్ ఫీవరే. కానీ యాజ్ ఇట్ గ్రోస్ వి డిఫరెన్షియేట్ వాట్ ఇట్ హ్యాపెన్స్ అని. కాఫ్ కోల్డ్ వచ్చిందంటే వైరల్ వచ్చిందా, లూజ్ మోషన్స్ వచ్చాయంటే టైఫాయిడ్ వచ్చిందా. సో వాట్ యూ డిఫరెన్షియేట్ అని. రాత్రి కూడా చలి జ్వరం వస్తుందంటే మలేరియా వచ్చింది. ఇవన్నీ డిఫరెన్షియేట్. నెక్స్ట్ స్టెప్, ఈ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్లో ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనం డిస్క్ అనుకోవచ్చు, లేదా ఓన్లీ వన్ పెయిన్ ఉంటే. సో ఇప్పుడు డిస్క్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని ఎలా చూడాలి సార్? ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు ఇదే ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు పాపం, నడు నొప్పి అని. డిస్క్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు మనకి ఓన్లీ నడుములోనే ఉందా, మోస్ట్ కామన్ నడుము కాబట్టి, నడుము అంటే మెడ కూడా ఉంటుంది, ఛాతీలో కూడా ఉంటుంది, అక్కడే ఉందా,
కాళ్ళల్లో కూడా గుంజుతుంది. ఫస్ట్ 4 సిమ్టమ్స్ మీరు డాక్టర్ని కలవాలి. ఈ 4 సిమ్టమ్స్ ఉంటే కళ్ళు మూసుకొని కలవాలి. ఈ 4 సిమ్టమ్స్ ఏంటంటే సివియర్ పెయిన్. పీపుల్ కమ్ ఆస్తి రాసిస్తా ఫస్ట్ పెయిన్ తగ్గించు. అయ్యో. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అంటే డైరెక్ట్గా డిస్క్ వెళ్ళి నర్వ్ రూట్ని ఇంపింజ్ చేస్తుంటారు. దే విల్ క్రైయింగ్ అవుట్ ఆఫ్ పెయిన్. ఒకటి. రెండోది డ్రెస్ వేసుకోలేకపోతున్నాము, చెప్పులు జారిపోతున్నాయి, వీక్నెస్. దిస్ ఇండైరెక్ట్లీ సేస్ వేసుకోలేకపోతున్నాం అంటే మన బాడీ మన కంట్రోల్లో లేదు, వీక్ అయిపోయింది అని. చెప్పులు వేసుకుని మన నడిచెలుపులో జారిపోతుంది, ఎందుకంటే మన ఆ గ్రిప్ లేకపోతుంది అని. లేదా స్టెప్స్ ఎక్కలేకపోతున్నాము. ఇది ఇండైరెక్ట్ వే ఆఫ్ మేనిఫెస్టేషన్. హౌ డూ యూ నో? కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది వీక్నెస్ ఉంది అని? లేకపోతే సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నాము. ఇవన్నీ ఉంటే దట్ ఈస్ వీక్నెస్. ఇంకోటి యూరినరీ అర్జెన్సీ. యూరినరీ అర్జెన్సీ అంటే దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. డయాబెటీస్ ఉంటే మళ్ళీ పోతాం, కానీ యూరిన్ వస్తే యూ కెన్ హోల్డ్ ఆన్. ఇప్పుడు పనిలో ఉన్నాము, యూరిన్ వచ్చింది, ఆపుకోవచ్చు. బట్ యూరిన్ అర్జెన్సీ అంటే ఫస్ట్ అన్నీ ఆపేసి ఉరకాలి. అది కొన్నిసార్లు బేసిక్ యూరిన్ ఇన్ఫెక్షన్లో కూడా వస్తుంది. బట్ హౌ డూ యూ డిఫరెన్షియేట్? కానీ వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉండదుగా. సో బ్యాక్ పెయిన్, వీక్నెస్ అవేమి ఉండకుండా ఇది ఉంటే అదర్ థింగ్స్ చూడాలి. కానీ ఇవి ఉండి ఇది ఉంటే ఈ షుడ్ బి ఎమర్జెన్సీగా వెళ్ళాలి. ఎందుకంటే యూరిన్ది తగ్గుతుందేమో కానీ బ్యాక్ పెయిన్, వీక్నెస్ తగ్గుతుందేమో కానీ యూరిన్ మోషన్ అయితే తగ్గదు. తర్వాత చేయించుకున్నాక కూడా తగ్గదు. ఒక్కసారి సెట్ అయిపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. And thank you so much. Wonderful talking to you. Same here.